ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మన హరివాస్తు ఛానల్లోనే మొట్టమొదటిగా ఈ దినవాస్తు పురుషుడు, చరవాస్తు పురుషుడు, స్థిరవాస్తు పురుషుడు, అసలు ఏ ఫేసింగ్కి సంబంధించిన ముఖద్వారం గల ఇంట్లు ఎప్పుడు ఏ మాసంలో మొదలు పెట్టాలి అనే ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వరకు మొత్తం మీకు ఈ అంతర్జాలం ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా దొరకనటువంటి ఒక కంటెంట్ని మనం రీసెర్చ్ చేసి ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఇది దానికి సంబంధించిన రెండవ పార్ట్ అనుకోండి. సో ఇక్కడ అంటే ఫస్ట్ దాంట్లో ఏ మాసంలో, ఏ నెలలో, ఏ ఫేసింగ్ మొదలు పెట్టాలనే డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పేసాను. సో ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. నెక్స్ట్ ఇందులో అంటే చాలా మందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఏముంటాయంటే, స్థిరవాస్తు పురుషుడు అంటే ఏంటి సార్, చరవాస్తు పురుషుడు అంటే ఏంటి, దినవాస్తు పురుషుడు అంటే ఏంటి అనేది మీకు డౌట్స్ వస్తాయి. సో డిఫాల్ట్ అందరికీ ఒక విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను, స్థిరవాస్తు పురుషుడు. సో ఇక్కడ మీకు స్థిరవాస్తు పురుషుడు అంటే ఇక్కడ సింపుల్ చూడండి, జస్ట్ సింపుల్గా నేను చూపిస్తాను. ఫస్ట్ మీకు స్థిరవాస్తు పురుషుడిలో ఈశాన్యంలో తల భాగం అండ్ కాళ్ళ భాగం, ఇక్కడ మోకాళ్ళు, ఇక్కడ చేతులు, తల భాగం కాళ్ళు. సో ఇది స్థిరవాస్తు పురుషుడికి సంబంధించిన లక్షణం. సో స్థిరవాస్తు పురుషుడిలో మొత్తం 45 మంది దేవతలు, ఇన్నర్ అండ్ అవుటర్ అండ్ కార్నర్స్లో 8 మంది దేవతలు అనేది అక్కడ కూర్చొని అతను జరగకుండా చూసుకుంటారు. సో ఇది స్థిరవాస్తు పురుషుడికి సంబంధించిన మొత్తం సిద్ధాంతం. ఇది అంటే ఇంకా ఫిక్స్డ్ అనమాట. స్థిరవాస్తు పురుషుడికి ఫిక్స్డ్. మరి చరవాస్తు పురుషుడు అంటే ఏంటి సార్ అని మాట్లాడతారు. సో చరవాస్తు పురుషుడు అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఉత్తరాయణము దక్షిణాయనముని మాట్లాడతాం కదా, అందులో ఉత్తరాయణం మొదలయ్యేది ఎప్పుడంటే ఇక్కడ సింపుల్గా ఈస్ట్ అంటే తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో ఉత్తరాయణం మొదలుపెట్టే మొట్టమొదటి సమయం ఏది అంటే వాయువ్యం, అంటే మన ఇంటికి సంబంధించిన దాంట్లో తీసుకుంటే. సో వాయువ్యం నుంచి ఒక్కొక్క నెల ఇలా ఇక్కడ వరకు, అంటే ఈ ఉత్తరాయణం ఆగ్నేయం వరకు వచ్చి మళ్ళీ ఆగ్నేయం నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. అంటే ఉత్తరాయణంలో మనకేం జరుగుతుందంటే ఉత్తరానికి సంబంధించిన ఫేసింగ్, నెక్స్ట్ తూర్పుకి సంబంధించిన ఫేసింగ్ ఇండ్లు మొదలు పెడతారు. అదేవిధంగా దక్షిణాయనం మొదలు పెట్టంగానే దక్షిణానికి సంబంధించిన ఫేసింగ్, పడమరకు సంబంధించిన ఫేసింగ్ మొదలు పెడతారు. వీటికి సంబంధించి డీటెయిలింగ్ వీడియో అనేది గతంలో అయిపోయింది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చరవాస్తు పురుషుడు అంటే ఒక్కొక్క మాసంలో వాస్తు పురుషుడు ఈ ఉత్తరాయణం ప్రకారమే, అంటే ఇక్కడ ఇన్డెప్త్గా వెళ్తే వాస్తు పురుషుడు, సూర్యుడు ఇద్దరిని ఈక్వల్గా తీసుకొని ఈ సూర్య సంచారాన్ని బేస్ చేసుకొని వాస్తు పురుషుడి యొక్క సంచారం అనేది ఉంటుందనేది శాస్త్రంలోని పాయింట్. అందుకనే చూడండి, మొట్టమొదటిగా సో చరవాస్తు పురుషుడికి సంబంధించిన జస్ట్ మీకు కండిషన్ నేను రాశాను, జస్ట్ మీకు చెప్తాను, ఆల్రెడీ చెప్పేశాను ఒక వీడియోలో. మనము ఈ రాసుల ప్రకారం తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, వాయువ్యం అంటే ఇంటికి సంబంధించిన వాస్తు కండిషన్స్లో తీసుకుంటే మొట్టమొదటిగా వాయువ్యంలో మీనరాశి, నెక్స్ట్ మేషరాశి, వృషభము, మిథునము. సో ఇక్కడ 4 వచ్చేసాయి. మళ్ళీ ఇక్కడ కార్నర్లో ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి మిథునము, కర్కాటకము, సింహరాశి, నెక్స్ట్ కన్యా రాశి, నెక్స్ట్ తుల, వృచ్చికం, నెక్స్ట్ మళ్ళీ ధనస్సు రాశి, నెక్స్ట్ మకరము, కుంభము, మళ్ళీ మీనము. ఈ విధంగా క్లాక్ వైజ్లో ఏవైతే ఉంటాయో అదే విధంగా ఇక్కడ చూడండి, మనము ఇంకా సింపుల్గా మన తెలుగు మాసాల్లో తీసుకుంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఇక్కడ అసలు మొదలు పెట్టాం మనము, నెక్స్ట్ ఆషాఢము, శ్రావణము, నెక్స్ట్ భాద్రపదం అంటే ఈ కార్నర్లోకి వచ్చేస్తుంది. సో చైత్రం నుంచి భాద్రపదం మధ్యలో మాత్రమే తూర్పు ఉత్తరాలకు సంబంధించిన ఫేసింగ్ ఇండ్లు మొదలు పెట్టొచ్చు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అశ్వయుజము, కార్తీకము, దక్షిణం ఫేసింగ్ మొదలు పెట్టొచ్చు, మళ్ళీ మార్గశిరంలో మొదలు పెట్టకూడదు. నెక్స్ట్ పుష్యమి,
మాఘమాసంలో మళ్ళీ పడమర ఫేసింగ్కి సంబంధించి మొదలు పెట్టవచ్చు. ఇది చరవాస్తు పురుషుడు అంటే ఒక సంవత్సరంలో ఒక్కొక్క దిక్కుకు 2 నెలలు అక్కడ తలపెట్టి ఉంటాడు. అంటే ఈ రొటేషన్లో వాస్తు పురుషుడి యొక్క ముఖం ఇలా ఉంటుందనుకోండి, ఇలా క్లాక్ వైజ్లో తిరుగుతూ మొట్టమొదటిగా ఉత్తరంలో ఉన్నప్పుడు ఏమో జరుగుతుందంటే, మీకు ఉత్తరంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు తూర్పుకి సంబంధించిన ఫేసింగ్ మొదలు పెట్టవచ్చు. అర్థమైందా? సో ఈ క్రమంలో వాస్తు పురుషుడు ఎలాగైతే రొటేట్ అవుతుంటాడో దీన్ని మనం చరవాస్తు పురుషుడి యొక్క సమయము లేదంటే ముహూర్తము తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఒక పాయింట్. మరి ఇన్డెప్త్గా ఎవరైతే సార్ మేము ఈ క్రమ ప్రకారంగా మేము కట్టుకోలేము, మాతోని కాదు అని ఎవరైతే అంటారో అలాంటి వాళ్ళ కోసం దినవాస్తు పురుషుడికి సంబంధించిన సమయం కూడా ఇవ్వబడింది. అర్థమైందా? సో అందులో కండిషన్ ఏంటంటే మాసవాస్తు పురుషుడు అంటే చరవాస్తు పురుషుడు, మాసవాస్తు పురుషుడు అనేది ఒక రెండు ఒకటేనండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 నుంచి 9 గంటల సమయంలో తూర్పు ఫేసింగ్ మొదలు పెట్టొచ్చు. ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఉత్తరంలో తలపెట్టి వాస్తు పురుషుడు ఉంటాడు. అర్థమైందా? సో ఎలాగైతే మన సూర్య సంచారం ఉంటుందో అదే విధంగా వాస్తు పురుషుడి సంచారం కూడా అదే విధంగా ఉంటుంది. సో 6 నుంచి 9 గంటల సమయంలో వాస్తు పురుషుడి తల భాగం ఉత్తరంలో ఉండి తూర్పును చూస్తూ ఉంటాడు. కాబట్టి తూర్పు ఫేసింగ్ ఇల్లు మొదలు పెట్టడం ఫస్ట్ ప్రయారిటీ. ఎలాగైతే 7, 8, 9 అలా దగ్గరకు వస్తుందో వాస్తు పురుషుడి తల ఆటోమేటిక్గా తూర్పుకు వచ్చేస్తుంది. అప్పుడు దక్షిణం ఫేసింగ్ మొదలు పెట్టవచ్చు. అలాగే 9 నుంచి 12 గంటల వరకు వాస్తు పురుషుడి తల ఇలా రొటేట్ అవుతూ దక్షిణం మొదలు పెట్టవచ్చు అని చెప్పేసాం. సో 9 నుంచి 12 గంటల వరకు ఇక్కడ. సో 9 నుంచి 12 గంటల వరకు వాస్తు పురుషుడి తల ఇక్కడ 12 గంటల కరెక్ట్గా దక్షిణ మధ్యలో వచ్చినప్పుడు పడమర చూపు ఉంటుంది. సో పడమర చూపు ఉన్నప్పుడు పడమర ఫేసింగ్ మొదలు పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా 3 నుంచి మళ్ళీ 6 సమయం తీసుకున్నప్పుడు వాస్తు పురుషుడి తల ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి సో ఉత్తర ఫేసింగ్ ఇంటి నిర్మాణం మొదలు పెట్టేసుకోవచ్చు. ఇందులో సెకండ్ ఆప్షన్గా ఇప్పుడు రెండోది చెప్తాను. సో ఉత్తరంలో తల ఉన్నప్పుడు తూర్పు చూసేటప్పుడు ఎలాగైతే ఈ రొటేషన్ అవుతుందో మొదటి చూపు అనేది తూర్పులో ఉంటుంది, రెండవ చూపు ఆగ్నేయం నుంచి దక్షిణం వైపు ఉంటుంది. ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాడు కదా. అలా ఉత్తరంలో తల ఉన్నప్పుడు తూర్పు దక్షిణం ముఖాన్ని అంటే ఫేసింగ్ గల ఇంటి నిర్మాణం మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా తూర్పులో గనక తల ఉన్నప్పుడు దక్షిణము పడమర మొదలు పెట్టవచ్చు. దక్షిణంలో తల ఉన్నప్పుడు పడమర ఉత్తరం మొదలు పెట్టవచ్చు. పడమర తల ఉన్నప్పుడు ఉత్తరము తూర్పు మొదలు పెట్టవచ్చు. ఈ క్రమంలో స్థిరవాస్తు పురుషుడు గురించి మనం డీటెయిలింగ్ తెలుసుకున్నాం. చరవాస్తు పురుషుడు అంటే నెలలు, మాసవాస్తు పురుషుడు అని తెలుసుకున్నాం. దినవాస్తు పురుషుడు అంటే ఎవరికైతే మాకు ఈ సమయం కుదరడం లేదు సార్ మేము ఏం చేయాలి అన్న వాళ్ళ కోసం మాత్రమే ఇది దినవాస్తు పురుషుడికి సంబంధించిన టైమింగ్స్. సో ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ మీరు మొదలు పెట్టాలంటే మోస్ట్లీ 6 to 9 నంబర్ 1 టైం, దక్షిణం 9 to 12, పడమర 12 to 3, ఉత్తరం 3 to 6. ఈ క్రమంలో మనం మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ రోజు వరకు ఈ కంటెంట్ అయితే ఎవరు కూడా రీసెర్చ్ దీని మీద ఎవరు చేయలేదు, ఎక్కడ కూడా వీడియోస్ కూడా లేవండి. సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా మీరు దీనికి సంబంధించిన డీటెయిలింగ్ తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు గాయత్రి వాస్తు, అవసరమైతే ఇంకొక పుస్తకం కూడా ఉందండి, వాస్తు పురుషుడు అని ఒక పుస్తకం కూడా ఉంది మనకు, కందుకూరి వెంకట సత్య బ్రహ్మచార్య. సో ఈయన శ్రీశైలంలో మంచి స్పెషలిస్ట్ అనమాట మొత్తం ఈ పుస్తకాలు రాయడంలో. సో ఆయన కూడా దీని గురించి చాలా స్టడీ చేసి రాశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఏ ఒక్క కంటెంట్ కూడా మిస్ కాకుండా మీరు చూడండి, నిజంగా మీరే ఒక మంచి ఎక్స్పర్ట్ అనేది తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.